నుంచి నిన్న వచ్చిన సోషల్ మీడియాలో కొన్ని దినపత్రికలు వచ్చిందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారంగా మా కమిషనర్ గారు చెప్పడం, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందస్తు ఉత్తర్వులు తీసుకుంటారు. ఆ తర్వాత అంచనా తయారు చేసి ఏఈ గారు ముందస్తు ఉత్తర్వులు మేము ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయిన ఖర్చు బిల్లులు అనేది తర్వాత సబ్మిట్ చేసి ఎంత అయిందో అంతవరకే చేస్తారు, కానీ అవినీతి జరిగింది ఇదంతా అని చెప్పి ఏజెండాలో చూసింది ఆరోపించడం జరిగింది. కొంతమంది సామాజిక కార్యకర్తని వ్యక్తి తెలియపరిచారని తెలిసింది. అదేవిధంగా బ్లీచింగు సున్నం కూడా ట్యాంకులు అన్నీ కడగటానికి శానిటేషన్ వాడటానికి పెడతాము. 1,00,000 రూపాయలు అది టన్నుల ప్రకారమే లెక్కేసి తీసుకుంటాం. అదేవిధంగా క్లోరిన్ మంచినీళ్ళలో కలపడానికి 1,00,000 రూపాయలు పెడుతుంది. ఇవన్నీ అవినీతి జరిగిపోయిందని చెబుతున్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్లో అంతకుముందు 4 నెలలకి 3 నెలల 20 అట్లా తోసేవాళ్ళం లోపలికి. ఇప్పుడు ఊర్లో డోర్ కలెక్షన్ మొదలుపెట్టిన కాడి నుంచి 2-3 సంవత్సరాల నుంచి చెత్త ఎక్కువ రావడం వలన 2 నెలలకే అది ఫుల్ అయిపోతుంది. రోడ్ల మీదకి వచ్చేసరికి అటు వెళ్ళే ఊర్ల ప్రజలకి ఇబ్బంది కలగటం, ఆ స్మెల్ ఇది అనేసరికి ప్రతి 2 నెలలకే 2 నెలల 20 రోజులకు తొయ్యాల్సి వస్తుంది లోపలికి. అలా పెడుతున్న దాంట్లో అవినీతులు జరగడానికి ఎటువంటి ఇది లేదు. మిగతా వర్కులన్నీ కూడా ఆన్లైన్ టెండర్లో పిలవటమే జరుగుతుంది. అది స్టేట్ మొత్తం కనపడుతుంది. ఆన్లైన్ టెండర్ల ద్వారానే జరుగుతాయి, కానీ అవినీతి ఎటువంటిది జరగదు. ఈ సోషల్ మీడియాలో కొంతమంది సామాజిక కార్యకర్తలని చెప్పుకుంటూ రకరకాలుగా అక్కడ ఒక రకంగా చేయమంటారు, ఇక్కడ ఒక రకంగా చేయమంటారు. మొన్న గండిగుంటలో సైట్లో కాపాడుతున్నాం అన్నట్టు ఎప్పుడో పెట్టాను, లోకాయుక్తలో వేశాను, అది వచ్చిందేంటో తెలియదు, మళ్ళీ ఏం జరిగిందో తెలియపరచం. ఇక్కడ ఉయ్యూరు వచ్చేసరికి ఏమో మున్సిపాలిటీకి రాసిన భూమిలో జరిగినటువంటి వాళ్ళకు ఓటీఎస్లు ఇవ్వమని మళ్ళీ ఆయనే రికమెండేషన్ చేస్తారు. మొత్తం ఈయనే పరిపాలిస్తాడు ఏంటో తెలియదు. ఈయన చెప్పిన అటుదేమో అటు చెబుతారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇలా చేయండి అని కలెక్టర్ గారికి తప్పుదోవలు పెట్టించి కొంతమంది ఆఫీసర్లని బెదిరించే టైపులో చేయటం అనేది పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా చేయగలిగితే న్యాయంగా చేయండి. ఏం చేస్తున్నారు అలా చేయకుండా తెలిసి తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని చేస్తున్నారు. కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, కొన్ని రోజులు వేరే ఊళ్ళు. రకరకాలుగా బెదిరింపులు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఉయ్యూరు ఆఫీసులకు రావాలంటే ఉద్యోగస్తులు తడిచిపోతున్నారు. కొంతమంది ఇలాంటి ఆరోపణలు, లేనిపోయిన ఆరోపణలు తెలియకపోవడం వలన ఇప్పటికీ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి ఉయ్యూరుకి, వచ్చేవాళ్ళు కనపడతలా. ఇంకా చాలామంది ఉద్యోగస్తులు రావాలి. అప్పటికి ఉన్న ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీకి రావడం జరిగింది 3 నెలల కిందట. మెండుగా నిధులు వచ్చినాయి అని చెప్తున్నారు ఆయన. ఇంతవరకు నిధులు గ్రేడ్ 2 అయినాక ఇంతవరకు రూపాయి నిధులు కూడా రాలేదు. ఇక్కడ ఉయ్యూరు ప్రజలు వచ్చిన ఆదాయంతోనే రోడ్లు, ట్రైన్లు అన్నీ కూడా అభివృద్ధి చెందింది. ఉయ్యూరు ప్రజలందరికీ కూడా తెలుసు, ఎవరో చెప్పిన మాటలు ఏమి నమ్మరని ఉద్దేశంగా తెలియజేస్తూ సందేశం. మరి రిఫాము సంబంధించి మరి ఉయ్యూరు మున్సిపాలిటీలో మరి అవినీతి ఆరోపణలు చేశారు ఉద్యోగస్తుల మీద. మరి నేను కూడా కొత్తగా వచ్చాను, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ జాయిన్ అయ్యి కూడా 2 నెలలు కూడా కాలేదు. మరి ఈ విధంగా అవినీతి ఆరోపణలు రావడం అనేది కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండదు. అట్లా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు. మరి ఇక్కడ ఏదో విచిత్రంగా, చాలా విచిత్రమైన పద్ధతిలో ఈ విధంగా ఉద్యోగస్తుల మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు అది. మరి వాటికి సంబంధించి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, మరి మెంతా తుఫాన్ అనేది ఎంత తీవ్రంగా ఉందో ప్రజలందరికీ మనందరికీ తెలుసు. దానికి ముందస్తుగా కొంత అమౌంట్ తీసుకొని కౌన్సిల్లో పెట్టాము. అంతేగాని వాటి వర్క్స్ కూడా జరగలేదు, ఇంతవరకు బిల్లులు కూడా సబ్మిట్ చేయలేదు, నా దగ్గర కూడా ఇంతవరకు రాలేదు. అంత అంచనా ప్రిపేర్ చేసి మరి కౌన్సిల్ దృష్టికి పెట్టాము తప్పితే
ఎంత ఖర్చు అయిందని కూడా మేము ఎక్కడ ఇది కాలేదు, ఆ బిల్లులే కాలేదు. మరి అవినీతి ఆరోపణలు ఏంటో విచిత్రంగా ఉంది నాకు మడుగు. మరి ఈ విధంగా చాలా డెవలప్మెంట్ అయింది ఇది. మరి నగర పంచాయతీ నుంచి మరి ఉయ్యూరుని మున్సిపాలిటీ గ్రేడ్ 2 మున్సిపాలిటీ చేశారు. అంతా కూడా ఇక్కడంతా పట్టణం అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడ కూడా శానిటేషన్ కానీ ఇదంతా కూడా మేము డైలీ తిరుగుతాము. అదే గౌరవ చైర్పర్సన్ గారు కూడా తిరుగుతున్నారు. అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా కృషితోటి మరి ద్వితీయ శ్రేణి నగరంగా మనం ద్వితీయ శ్రేణి పట్టణంగా పేరు పొందింది. మరి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తే ఉద్యోగస్తులు పనిచేయడానికి చాలా ఇబ్బంది పడతారు. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం, ఇలాంటి అవినీతి ఆరోపణలు మరి ఖచ్చితంగా పక్కాగా ఉంటే చేయాలి, కానీ ఈ విధంగా చేయటం అనేది కూడా చాలా బాధాకరంగా ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా మరి ఇలాంటి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని మేము మన మీడియా మిత్రులు కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం.